ఓం శాంతి 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 2 hours 10 minutes రన్ టైమ్ తో January 30, 2026 థియేటర్ రిలీజ్ అయింది. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. నాకైతే నచ్చింది గైస్. ఈ మూవీ 2022 మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే మూవీ రీమేక్ ఇది. దానంత కాకపోయినా ఓకే, పర్వాలేదు, బాగుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ప్రశాంతి బాగా చదవాలి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని కలలు కనే మధ్య తరగతి అమ్మాయి. కానీ ఇంట్లో వాళ్ళు ప్రెషర్ వల్ల చేపల వ్యాపారం చేసే ఓంకార్ నాయుడుతో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ముందు నిన్ను చదివిస్తాను, నీ లైఫ్ మార్చేస్తానని ఓంకార్ మాటిస్తాడు. కట్ చేస్తే పెళ్లి తర్వాత అసలు బిహేవియర్ బయటపడుతుంది. చిన్న చిన్న విషయాలకి కోపం చేసుకునే మనిషి అని అర్థమవుతుంది. ఇక్కడ నుంచి సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ప్రశాంతి ఈ వేధింపులకు లొంగిపోతుందా, లేక తన ఆత్మ గౌరవం కోసం నిలబడుతుందా, తన భర్తకి ఎలా బుద్ధి చెప్పింది అనేది మిగిలిన సినిమా స్టోరీ మొత్తం. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హస్బెండ్ క్యారెక్టర్ లో అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇంకా ఇషా రెబ్బా అయితే ఈ సినిమాకి బ్రీత్ అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్స్ లో అయితే అరే నిజంగానే కొడుతుందా అని అనిపిస్తుంది. ఇంకా డార్క్ కామెడీ, ఈ గృహహింస లాంటి సీరియస్ టాపిక్ ని తీసుకుని అందులోనే కామెడీ సెటైర్ కలిపి చూపించడం సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని సీన్స్ లో నవ్వుతూనే లోపల మాత్రం ఒక గట్టి మెసేజ్ తగులుతుంది. ఇంకా యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, ఇంకా క్లైమాక్స్ సీన్ నేచురల్ గా కాస్త ఫన్నీగా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంగేజ్ చేసేలా డిజైన్ చేసే డైరెక్టర్. ఇంకా ఆడవాళ్ళు ఆత్మరక్షణ నేర్చుకోవాలి, తమ గౌరవం కోసం నిలబడాలి అన్న మెసేజ్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఇది ఒక రీమేక్ ఫిల్మ్. మలయాళ ఒరిజినల్ జయ 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 హే చూసిన వాళ్ళకి కొన్ని సీన్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీలా అనిపిస్తాయి కూడా. ఆల్రెడీ చూసిన స్క్రిప్ట్ కాబట్టి కొత్తదనం ఉండదు. స్లో పాసింగ్. ఫస్ట్ హాఫ్ లో పెళ్లి, కుటుంబం, చిన్ననాటి సీన్స్ కొన్ని చోట్ల సాగతీతగా అనిపిస్తాయి. ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది ఫస్ట్ హాఫ్. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కాస్త సినిమాటిక్ గా ఫీల్ ఇస్తాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ ఏఆర్ సజీవ్ ఒరిజినల్ ఫీల్ పోకుండా తెలుగు నేటివిటీకి బాగా సెట్ చేశాడు. ఇంకా జే క్రిష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్ సీన్స్ లో ఆ మూడ్ ని ఫుల్ గా ఎలివేట్ చేస్తుంది. ఇంకా ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే గ్రిప్పింగ్ గా ఉండేది మూవీ. సినిమాటోగ్రఫీ, గోదావరి లొకేషన్స్, మధ్య తరగతి ఇంటి వాతావరణం అన్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు మూవీలో. ఇది ఒక నార్మల్ ఎంటర్టైనర్ ఫ్రెండ్లీ మూవీలా కాకుండా ఒక గట్టి మెసేజ్ ఇస్తుంది. ఫైనల్ గా ఇషా రెబ్బా, తరుణ్ భాస్కర్ యాక్టింగ్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒక మంచి సోషల్ డార్క్ కామెడీ మూవీ ఇది. ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.